అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాలభక్త సమాజము ఆధ్వర్యంలో 1,00,000 తులసి కుంకుమార్చనతో పూజ నిర్వహించారు. ధనుర్మాసం ఏకాదశి కావడంతో అమలాపురంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం అన్న సమారాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ హనుమ సీతాలక్ష్మణ పరివార సమేత సీతారామచంద్ర స్వామి వారికి ఈ యొక్క మాసాన మార్గశీర్షోహం మాసాల్లో మార్గశీర్షోహాన్ని అయి ఉన్నానని చెప్పేసి శ్రీమన్నారాయణమూర్తి ఈ యొక్క ప్రీతికరమైన రోజుల్లో మొట్టమొదటి రోజుగా మహర్నవమి ఆ రోజున స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం భక్తులందరి చేత 2 స్వామివారు గ్రామోత్సవంగా ఊరేగింపు గ్రామాన్ని ఎరిగింపజేయడం గ్రామోత్సవం. ఇవాళ ఏకాదశి మహాపర్వణం, అలాగే గురువారం స్వాతి నక్షత్రం ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుల్లో ఈరోజు రామచంద్ర స్వామి వారికి ఉదయం 9:30 నుంచి విశ్వక్సేనారాధన, అలాగే పుణ్యాహవాచనం, స్వామివారి దివ్య తేజ ప్రకాశిత్యర్థం పంచామృత మండపారాధన, స్వామివారి మూర్తి ఆవాహన యోగ్య బలసిత్యర్థం కుంభపూజా కార్యక్రమం. పరమ పవిత్రమైనటువంటి పావన గోదావరి తీర క్షేత్రమైన అమలాపుర పట్టణానికి ఎందరెందరో వేద విద్యా పారంగతులకు, మహాపండిత సృష్టులకు, రాజకీయ దురంధరులకు పేరెన్నికైనటువంటి స్వర్గసీమ మా కోనసీమ ముఖద్వారమైన అమలాపుర పట్టణంలో దాదాపు 225 సంవత్సరాల నుంచి భూపాయగ్రహారం సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయంలో పిండిప్రోలు సీతారామయ్య గారి ఆధ్వర్యంలో దినదిన ప్రవర్ధమానంగా అపరభద్రాచలం ఒకే పీఠ మీద కూర్చున్నటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానం ఇది. అనేకానేక వేలాది కార్యక్రమాలు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి 1,00,000 తులసి పూజ, 5 రోజుల కార్యక్రమం, రథోత్సవం, శాంతి కళ్యాణం. ఈ రోజుని